నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జర్మాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మనిషి ప్రతి వాడికి ఒక కళ ఉంటుందండి. అవును. ఒక సొంతింటి కళ. అంటే ఒక పూట తినకపోయినా పర్వాలేదు, కానీ ఒక 4 గోడల మధ్యలో మనది అంటూ ఇంతైనా స్థలం సంపాదించుకొని అందులో ఒక పూట తినకుండా పడుకుంటే చాలు అనుకుంటారు. అవును. సో ఆ సొంతింటి కళ నెరవేరాలంటే ఎలా? అంటే తమిళ్లో ఒక సామెత ఉంటుంది, ఎలి వలయనాలు తని వలయట అంటారు. అంటే ఎలికుంటే తనకు సొంతంగా ఇల్లు ఉందంట, అది కదా, దానికి సెపరేట్ అది ఎక్కడో సందు చేసుకుంటే ఉంటుంది. అంటే దానికి అట్లా ఇష్టం అనమాట, తనకుంటే ఒక హౌస్ ఉండాలి అనేసి. అంటే అట్లా తమిళ్లో చెప్తారా సామెత. సేమ్ నిజంగానే మనకంటే ఒక చిన్నదిగా ఉన్నా కూడా చాలు, కానీ మనకంటే ఒక సొంతంగా ఒక ఇల్లు ఉండాలనేది ఉంటుంది. బట్ అది ప్రతి ఒక్కరికి ఒక కలగానే ఉండిపోతుంది. కొంతమందిలే దాంట్లో మంచిగా అయ్యి వాళ్ళకి అసలు మంచి బంగ్లాలు కొనుక్కుని పెద్ద లెవెల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే ఒక ప్లేస్ కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నా ఏదో ఒక ప్రాబ్లమ్స్ చెయ్యనే ఇవ్వదు. అవునండి. కొంతమంది చూడండి సగం వరకు అయిపోతుంది, ఆ వర్క్ అట్లనే ఆగిపోతుంది. అది చాలా ఇయర్స్ గా అది బిల్డింగ్ అట్లనే ఉండిపోతుంది, పాడైపోతుంది. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే శంకుస్థాపనం చేయాలంటే కూడా అదే రోజు ఏదో ఆటంకం వస్తూ ఉంటుంది. అట్లా కూడా కొంతమందికి బాగా కలిసి వస్తుంది ఆ ల్యాండ్, కొంతమంది కలిసి ల్యాండ్ అయినా ఇల్లు అయినా కూడా. అవును. ఇది వచ్చి ఏమైతుందంటే వాళ్ళకు ఫస్ట్ డేనే కనిపెట్టవచ్చు. వాళ్ళు శంకుస్థాపనం వెళ్తున్నప్పుడే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగిందంటే అక్కడే ఆపేవాళ్ళు. ఆ స్థలం వద్దు, అది ఒకవేళ సేల్ చేసేసి వేరే కొత్తవి చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎవరి ఆధారంగా చూడాలండి? మళ్ళీ ఆ ఇంటి పెద్ద ఇప్పుడు ఎవరి పేరు మీద ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, లేదా ఎవరి పేరు మీద ఆ ప్రాపర్టీ ఉందో, సో అక్కడే మన హౌస్ ఒకటి కట్టేసుకోవాలని అనుకునే వాళ్ళు ఆ ప్రాపర్టీ వాళ్ళకి కలిసి వస్తుంది అనేది ఫస్ట్ జాతకంలో చూడాలి. ఓకే, వీళ్ళకి ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్న వాడికి ఆ ప్రాపర్టీ కలిసి రావట్లేదు, ఏదో ఒక హడిల్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ భార్య పేరు మీద, పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి కట్టుకోవచ్చా? అలా కలిసి వస్తుందంట. అంటే ఎప్పుడు ఎవరైతే మెయిన్ హెడ్ అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగుంటేనే కదా ఇల్లు బాగుంటుంది. ఓకే, సో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించొద్దు. ఒకవేళ నెగిటివ్ ఉంటే అది వాళ్ళకి ఏదైనా ఫస్టే మనకు చూపిస్తుంది, మంచిగా ఉంటే అది ముందుకు వెళ్ళనిస్తుంది, లేకపోతే ఏదో ఒక సమస్య అడ్డుపడుతుంది. ఇప్పుడు ఒక అతను ఏం చేశారు, ఒక ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళారు. అసలు వెళ్ళే అదే ఏ రోజు గృహప్రవేశం చేసుకుంటాం అనుకుంటామో అదే రోజే యాక్సిడెంట్ అయింది అనమాట. సో దాంట్లోంచి ఆ ఇంటికి వెళ్ళినప్పట్లోంచి ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవలు, ఇంకా అసలు ఉన్న జాబ్ పై మానసిక బాధలు, సో అవన్నీ వస్తున్నాయి. అసలు మనం ఇప్పుడు ఏదైనా కలిసి రావట్లేదు, ల్యాండ్ తీసుకున్న తర్వాత అవును ఇప్పుడు ఎవరినైనా అప్రోచ్ అవుతాము, అప్రోచ్ అయిన తర్వాత పర్లేదమ్మా మనం ఈ శాంతి పూజలు లేకపోతే ఇవి చేద్దాము అని అంటారు. అట్లా కూడా మైండ్ సెట్ లో ఆల్టర్నేట్ పెట్టుకోకూడదు అంటారా? ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అనేట్టుగా కరెక్ట్. ఇప్పుడు అందులో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే దాంట్లో ఏదైనా ఆల్రెడీ చేసుకుని దాంట్లో ఏదైనా ఒకటి మనకు వేరే కన్స్ట్రక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉంది, వాస్తు ప్రకారం అట్లని సరి చేసుకోవచ్చు. టోటల్ గానే వాళ్ళకి ఆ స్థలమే నెగిటివ్ గా ఉంది అనుకోండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కట్ అయి ఉంది, సో ఆ స్థలంలో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఏది కలిసి రాదు. అప్పుడు అందులో కన్స్ట్రక్షన్ చేయడానికి ఉండదు, ఆ ఫ్లాట్స్ లో మనకి ఏదైనా కరెక్షన్ చేయడానికి ఉండదు కదా. సో అప్పుడు ఏమైతుంది, మళ్ళీ దాన్ని వదిలేసి బయట వేరే చూసుకోవడమే మంచిది వాళ్ళకి. సో అట్లానే ఇప్పుడు వాళ్ళు కూడా చూడండి అక్కడ ఉన్నారు, ఎన్నో ఇయర్స్ గా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు, కానీ వెళ్ళిన అదే రోజులోంచే వాళ్ళకి అసలు బాగుండట్లేదు. కానీ అప్పుడు ఏమైతుంది, ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మనం చూసి చాలా ఖర్చులు పెట్టి ఇవన్నీ చేయించాం కదా. కొంతమంది ఏం చేస్తారు, ఇంటీరియర్ తో చాలా ఖర్చు పెట్టి చేయించుకుంటారు, సో అది వదిలేసి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ అక్కడ ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటారు. అది సో నేనేమంటానంటే మీ దీనికంటే ఇంకా మంచిగా కొనుక్కుని వెళ్ళొచ్చు. సో అదే మీది అసలు మీకు డ్రీమ్ హౌస్ అంటే అదొక్కటే కాదు, మీరు ఇంకా మంచిగా కొనుక్కుని వెళ్ళొచ్చు. ఒకటి మనకు ఎప్పుడైనా కానీ ఒక అగ్ని ఉంది, అగ్నిలోనే ఉండి కాలుతుంది అనే దానికంటే దాంట్లోంచి బయట వస్తేనే కదా బాగుంటుంది. సో ఆ నెగిటివ్ వైబ్రేషన్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండవద్దని చెప్తాం. సరే మాక్సిమం ఇట్లా అందరూ కూడా అవాయిడ్ చేయలేం కదా. అసలు కొంతమంది అంటే ఒకవేళ వాళ్ళకి వాస్తులో ఏదైనా కరెక్షన్ చేసుకోవడానికి అవుతుందంటే తప్పకుండా ఫస్ట్ అవి చేయవచ్చు. అట్లా కుదరదు అనేటప్పుడు ఆ ఇంట్లోంచి బయట వెళ్ళాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే అసలు మరి ఏదైనా పూజలు చేసుకుంటామండి ఇట్లా వాస్తు గురించి అట్లా చేస్తూ ఉంటారు. అది ఎంత ఉన్నా కానీ కొన్ని సంవత్సరాల వరకు బాగుంటుంది, మళ్ళీ అది కొంచెం పాతలాగానే మళ్ళీ అదే సేమ్ నెగిటివ్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. అందుకని ఏం చెప్తానంటే ఇప్పుడు చాలా మందికి ప్రాపర్టీ కొనుక్కుంటారు, ఈశాన్యం ఎక్కువ ఇష్టపడి కొనుక్కుంటారు కదా. నార్త్ ఈస్ట్ ఇప్పుడు ఉత్తర ఈశాన్యం ఇంకా బాగుంటుంది అని చెప్పి, బట్ అది చాలా మందికి కూడా కలిసి రాదు, అందరికీ కలిసి రాదు. ఇప్పుడు మన దగ్గర చెన్నై క్లయింట్ ఒక ఆయన చూపించుకున్నాడు, ఆయన వచ్చి ఏంటంటే ఒక ఫ్లాట్ తీసుకుంటూ రెంట్కు, బట్ అక్కడ నుంచి మంచిగా అయ్యి డెవలప్ అయ్యి ఒక వేరే స్థలం కొనుక్కున్నాడు, బాగా అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్కి ఈయన ఏం చేసిండు, అసలు నాకు చాలా బాగా కలిసి వచ్చింది,
అసలు ఇప్పుడు నేను ఈ రూమ్ వెకెట్ అంటే ఇక్కడ వెకెట్ చేస్తున్నాను, నువ్వు కావాలంటే తీసుకో అని చెప్పి ఇచ్చిండు ఆయనకు. కానీ ఈయనకు వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయింది. సో వాళ్ళ ఫ్రెండ్ కి బాగా కలిసి వచ్చింది, ఈయన కలిసి రాలే. చూడండి, వాస్తు బాగుంది, అన్ని ఓకే, బట్ ఆ నెగిటివ్ నంబర్ పవర్ ఆయనకు సెట్ అవ్వలేదు. సో అంటే కొన్ని జాతకాలు ఇప్పుడు ఒకే హౌస్ కొంతమంది బాగుంటుంది, ఇంత ముందుగా మేము మంచిగా ఉన్నామంటే వేరే హౌస్ కొనుక్కుని వెళ్ళామంటారు, కానీ అది వచ్చే వాళ్ళకి బాగుంటుందని తెలియదు కదా. సో జాతకం చూస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఇవి అన్ని ఎందుకు మాట చెప్తున్నామంటే, వాస్తు కూడా ఎలా అంటే వాళ్ళ జాతక రీతిగా చూసి చేసుకోవడమే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ చాలా మందికి అస్సలు కలిసి రాదు, సౌత్ ఈ రెండు ఇక్కడ ఉండే వాళ్ళు అవాయిడ్ చేస్తారు. చెన్నైలో చూడండి సౌత్ ఎక్కువ లైక్ చేస్తారు, సౌత్ ఫేసింగ్ చాలా బాగుంటుందని, కానీ వాళ్ళకి కొన్ని కలిసే వస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మన ఇక్కడ వచ్చి ఎప్పుడైనా కానీ ఎంట్రన్స్ వచ్చి మెయిన్ ఒక హౌస్ కి వచ్చి మెయిన్ డోర్ వచ్చి సౌత్ వెస్ట్ లో ఎప్పుడు రాకూడదు, నైరుతిలో రానేకూడదు. సో అదే కొంచెం చూసుకోవాలి. తర్వాత వాస్తులో చాలా ఇంపార్టెంట్ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఇది రెండు మేజర్ గా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఈశాన్యం కానీ నైరుతిలో ఉన్నది కానీ మనకు మేజర్ ఎందుకు అంటే, ఇది వచ్చి జాతక రీతిగా కాకుండా కామన్ గా కూడా మనం ఎవరైనా హౌస్ కొనుక్కునేటప్పుడు ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కానీ సౌత్ వెస్ట్ లో కానీ టాయిలెట్స్ రాకూడదు, కిచెన్స్ రాకూడదు. సో ఇది రెండు కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో ఇక్కడ ఏమైతుందంటే పూజ కూడా నైరుతిలో రాకూడదు. చాలా మంది సౌత్ వెస్ట్ లో పూజ కూడా పెట్టుకుంటారు, అసలు అలా పెట్టుకోకూడదు. అక్కడ పూజ చేసినప్పుడు వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటాయి కానీ పాజిటివ్ రాదు. అట్లా కొన్ని చూడాలి. అంటే వాస్తు అనేటప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు జాతకంలో కూడా చాలా మంది వాస్తు గురించి చూస్తున్నారు. నేను ఇంత ముందు కూడా ఒకసారి కూడా చెప్పినాను. అంటే మన రామాయణంలో కూడా చూడండి, అంటే ఇప్పుడు మనకు రావణుడిని ఏం చేస్తాడు, అసలు కొన్ని సమస్యలు వచ్చింది కదా సీతాదేవికి. ఇప్పుడు అక్కడ నుంచి రాముడు ఏం చేస్తాడు, సీతమ్మని తీసుకుని అసలు అడవికి వెళ్ళిపోతాడు కదా. సో కొన్ని సమస్యల వల్ల అడవికి వెళ్ళిపోతారు వీళ్ళు, కొన్ని వనవాసం ఉంటారు కదా ఆ టైమింగ్ లో. అట్లనే ఈయనతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండు కదా. ఆయన అసలు అన్నయ్య లేకుండా నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేదు, నాకు అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అంత ప్రాణం అసలు అన్నయ్య అంటే. తనతో పాటు తను వెళ్ళి ఉన్నప్పుడు ఏమైతుందంటే, అడవిలో వెళ్తున్నప్పుడు కొంచెం తనకు కాలు నొప్పులని ఒక చెట్టు కింద కూర్చుంటాడు లక్ష్మణుడు. అప్పుడు ఆయన రాముడు చెప్తూ ఉంటాడు, లక్ష్మణ అక్కడ వెళ్ళకు అని చెప్తే అసలు ఆయనకు లేదులే నేను వెళ్తా అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. వెంటనే ఏమైతుందంటే అక్కడ ఒక రాక్షసి ఉంది, ఆ వాస్తు బాగాలేదు అక్కడ. ఈయన ఒట్టిగానే తిడుతున్నాడు వాళ్ళ అన్నయ్యని, ఏమనేసి అసలు నేనెందుకు రావాలి, నువ్వు వచ్చినావు అడవికి, నాకేం అవసరం ఉంది, నీతో పాటు నేను వచ్చి బాధపడుతున్నాను, నాకు అసలు హెల్త్ బాగాలేని అంటుండు. అంటే ఇవన్నీ ఎందుకంటే దేవుళ్ళు అయినా కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ వినాలి కదా, ఈయనకు అర్థం కాలేదు. సో అక్కడ స్థలం బాగలేకపోతే దేవుళ్ళకి కూడా సమస్య వస్తుంది చూడండి. సో అలానే వాస్తు అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఎందుకంటే దేవుళ్ళు అయినా కానీ మనుషులైనా కానీ కొన్ని టెంపుల్స్ కూడా చూడండి చాలా మంచి వైబ్రేషన్ ఉంటే ఆ టెంపుల్ చాలా బాగుంటుంది, శాంతంగా అనిపిస్తుంది, ఎంత బాగుంటుంది కదా. కొన్ని టెంపుల్స్ అసలు బాగానే ఉండదు, వెళ్తే మంచిగా ఉండదు, ప్లస్ కొంతమందికి అక్కడ కలిసి రావు. అవి కాకుండా అక్కడ స్థలం కూడా మంచిగా ఉండదు, ఆ టెంపుల్ కూడా ఇన్కమ్ రాదు. సో అలాంటిది కూడా ఉంటుంది. అదే గుడికైనా దేవుళ్ళకైనా అట్లనే ఉంటుంది కదా. సొంతింటి కళ నెరవేరాలన్న వాళ్ళకి మీరు ఏదైనా చిట్కా చెప్తారా? అంటే ఇది వచ్చి మనం వాళ్ళ జాతక పరంగా చూస్తే 100% రిజల్ట్ ఉంటుంది. కామన్ గా చెప్పాలంటే మనం వరాహ స్వామిని పూజ చేస్తే ఆ పూజ కూడా కొన్ని స్పెషల్ టైం తీసుకొని చేయాలి. సో అలా చేస్తే తప్పకుండా మనకు వచ్చి సొంత ఇల్లు అంటే మనం కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు, లేదు ఆల్రెడీ కట్టిన ఇల్లు కొనుక్కునేది కానీ, లేదు కొత్తగా కట్టాలని అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా పూజలు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. సో తనుష్క గారి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. నమస్కారం.